అందరికీ నమస్కారం. మరి మేము ఆగ్రా దాటి ఇంకా కొద్దిగా ముందుకొచ్చినాం ఒక చిన్న విలేజ్‌లకి. ఇక్కడ ఈ ఊర్లో మాకు మందిరం దొరికింది. ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. మరి టాపిక్‌లకొస్తే మనము ఇప్పుడు ప్రపంచం మీద ఎన్ని ప్రళయాలొస్తున్నాయో ఒకసారి గమనించుకోవాలి మనం. ఎట్లా అంటే ఇప్పుడు చైనా చూడండి. అది ఎంత దారుణంగా మునిగిపోతుందంటే ఈ బంగ్లాలు గానీ, ఇండ్లు రేకులతోని ఉన్నాయి. ఆ షెడ్లు కానీ హోటల్స్ కానీ ఇందులో ఏంటంటే కార్లు కార్లు కొట్టుకుపోవడం కార్లు కొట్టుకుపోవడం అనేది చాలా వింత విషయం ఉంది. అంటే వస్తే అంత ప్రళయం ఒకటేసారి వస్తుందంటే దీని అర్థం మనం అందరం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే ఆస్ట్రేలియా ఫ్లడ్స్తోని అంత వరదలతోని మునిగిపోయి అదంతా కొట్టుకుపోతున్నాయి కార్లు. అంటే దీని అర్థం ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇంతింత పెద్ద వర్షాలు వస్తున్నాయి అంటే మామూలుగా పంటలు పండడానికి ప్రతి వర్షకాలము నార్మల్గా వచ్చే వానలు, కానీ కార్లు బంగ్లాలు కొట్టుకుపోయే అంత వర్షాలు ఎందుకు వస్తున్నాయి? ఇది మనం తెలుసుకోవాలి. ఇది మన భూమి, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడనో వస్తుంది కదా అనేసి మనకేం కాదు అనుకోవద్దు. భూమి దగ్గర ఒక్క జాగల భూమిలో ఏదైనా జరుగుతుందంటే అది తర్వాత మన మీదకి కూడా వస్తుంది అనేది దాని అర్థం. కాబట్టి ఇటలీ చూడండి, ఆస్ట్రేలియా చూడండి, గ్రీసు దేశంలో భూకంపము, మళ్ళా మన ఢిల్లీ కానీ ముంబై కానీ ఒకటేసారి వర్షం పడిపోయి కొన్ని సెంటీమీటర్స్ అంత వర్షపాతం. అంటే ఒకటే రోజులో అట్లా ఎందుకు గాలితో ఎందుకు వస్తుంది? ఇదంతా ప్రళయానికి సూచన. మంచిగా ఉందిలే అనుకుంటున్నారు, కానీ ఏది మంచిగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం సంపాదన మీద పడ్డాం. మన పిల్లల భవిష్యత్ అంటున్నాం, వాళ్ళ ఎడ్యుకేషన్ అంటున్నాం, వాళ్ళకి పెళ్లి చేయాలంటున్నాం. సరే మంచిదే, ఇవన్నీ చేయాలంటే భూమి ఉండాలి కదా. ఫస్ట్ భూమి ఉంటేనే మనం ఏదన్నా సాధించగలం. ఆ భూమికే లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఆ భూమికే లైఫ్ ఉంటలేదు. సో ఎంతవరకు ఆలోచిస్తున్నారు అసలు? ఇప్పుడు కొన్ని దేశాలలో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి. మీరందరూ ఇట్లనే మన పని మనం చేసుకుందాంలే అనుకుంటే మాత్రం గొప్ప ప్రళయం రాబోతుంది. మన భవిష్యత్తుని మనము కాపాడుకోలేకపోతే మనం ఎందుకు? మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడలేకపోతే మనం ఏం చేస్తున్నట్టు? ఇప్పటిదాకా భూమి మీద జరిగేటివన్నీ మనం పిల్లల జీవితంని నాశనం చేస్తున్నాం. ఈ వెహికల్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇది ఏదున్న టెక్నాలజీ కానీ మన పిల్లల జీవితం పాడు చేస్తున్నాం. ఈ మొత్తం ఈ పాడు చేస్తూ 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 మన పిల్లలకు భవిష్యత్తు అయ్యో లేదు అనేది కూడా మర్చిపోతున్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని దేశాలలో ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, యుద్ధాలు అవుతున్నాయి. మనకు దేవుడు ఒకటేసారి ముందే హింట్ ఇస్తాడు. ఆ హింట్ ఇచ్చినప్పుడే చేంజ్ అయిపోవాలి. మనకెందుకులే అనుకుంటే అది స్వార్థమే. దేశం మీద భక్తి లేదు, పిల్లల భవిష్యత్తు మీద దయ లేదు, దృష్టి లేదు. మరి మనం ఏమి చేస్తున్నాం రోజు? ఒక సంపాదన లైఫ్, సంపాదనతోనే అంత జీవితమా? కాసంత తినడానికి సరిపోతుంది కదా మనకి. ఎందుకు చెప్తున్నానంటే మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కోపం రావచ్చు. అయ్యో భూమి నాశనం అవుతుందంటే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం ఎవరికైనా వస్తుంది. కానీ నిజం చెప్తే కోపం ఆటోమేటికల్లీ వస్తుంది. ఇది నిజం. అరే ఇప్పుడు దాకా లేనిది ఇప్పుడు వీళ్ళకే ఎందుకు ఇంత వీళ్ళకే ఎందుకు ఇదంతా
అంటే మరి చెప్పేటోళ్ళు లేకపోతే కనీసం వినేటోనికి కొంచెమన్నా అవగాహన వస్తుంది కదా. మేము ఎందుకు ఇల్లు వాకిలు ఇచ్చిపెట్టి మొత్తం పాదయాత్ర చేసుకుంటా భూమి మునిగిపోతుంది, మన సనాతన ధర్మంని కాపాడండి, ఈ ఫ్యూచర్ జనరేషన్ని కాపాడండి అని ఎందుకు చెప్పుకుంటా ఏదో పని లేక తిరుగుతున్నామా మేము? కాదు కదా. సరే, నేను ఒక మంత్రం చెప్తలేను, ఒక జోస్యం చెప్తలేను, మీరన్నా చదువుకున్నారు కదా. ఒకసారి మన సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, మన భూమి క్లైమేట్ ఎంతగానం చేంజ్ అయిపోయింది, ఎందుకు ఈ అకాల వర్షాలు అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అయితే ధాన్యం ఖరాబ్ అవుతుంది, లేకపోతే ఎండకు మాడిపోతున్నాం. ఈ ఎండ వలన ప్రతి సంవత్సరం ఈ ఎండ ఏదైతే హీట్ వేవ్స్ పెరుగుతున్నాయో, ఈ హీట్ వేవ్స్ పెరగడం వలన మన జీవిత చక్రం అనేది మారిపోతుంది. అయితే యాక్చువల్లీ ఇప్పుడు హీట్ వేవ్స్ పెరుగుతున్న కొద్దీ ఫ్యాన్లు వేసుకున్నాం, తర్వాత కూలర్లు వేసుకున్నాం, తర్వాత సరిపోతలేదు, తర్వాత ఏసీలతోనే నడిపిస్తున్నాం, తర్వాత ఏసీలు కూడా సరిపోవు. ఎందుకంటే ఇది ప్రళయాలు వచ్చే సూచన. ఇది మనము ఇప్పటిదాకా బ్రతికింది వేరు, ఇప్పటి నుంచి బ్రతకపోయేది వినాశనంలోనికి వెళ్తున్నాం. ఇదంతా మీడియా కానీ కవర్ చేస్తలేదు. అసలు సైంటిస్టులు ఏం చెప్తున్నారు, అసలు సామాన్యమైన మానవునికి ఏం తెలియకుండా చేస్తున్నారు. గొప్పోళ్ళంతా అలర్ట్ అయిపోతున్నారు, సైంటిస్టులంతా అలర్ట్ అయిపోతున్నారు. వేరే భూమి ఎక్కడన్నా దొరుకుతుందేమో, మంచి భూమి దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు? మనకు చెప్తలేరు. ఎక్కడి దాకా నాశనం అయిందో మనకు చెప్తలేరు. కనీసం మన కామన్ సెన్స్ అన్నా పనిచేసి, అయ్యో ఏంటివి, ఈ ఎండలేంటి, ఈ చలి ఏంటి, ఈ అకాల వర్షాలు ఏంటి, ఈ భూకంపాలు ఏంటి, మీరు చూడండి ఒకసారి ఇంటర్నేషనల్ న్యూస్ చూడండి, ప్రతి ఒక్కరు చూడాలి. అయ్యో మన దాకా వస్తలేదులే అని అనుకున్న రాదు. మీరు అట్లా అనుకుంటే మనం నష్టపోతాము చాలా. సరే, మనం నష్టపోతే పోయినాం, కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కసారైనా ఆలోచించిండ్రా? ఇప్పటికే మనం 30 ఏళ్ళు రాగానే రోగాలు వస్తున్నాయి. మరి మన పిల్లలు ఎట్లా బతుకుతారు? మన పిల్లల పరిస్థితి ఏంది? అయ్యో, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మన దేశంలో మనుషులకు ఏమన్నా అయితే, ఇంతమంది రోగాల బారిన పడితే మన దేశం ఏం బాగుపడుతుంది? ఇప్పుడు ఇంత సిమెంట్తోని, ఇసుకతోని, వీటన్నిటితోని మనం బిల్డింగ్లు కడుతుంటే, నా మాట కాదు ఇది, ఇది సైంటిస్టులే చెప్తున్నారు. వేడి అనేది మనం చాలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, భూమి వేడెక్కిపోతుంది. మళ్ళీ మనం కూడా ఈ కట్టడాలతోని మన నదులలో ఉన్న ఇసుక ఎవరు ప్రాపర్టీ? అది ఎందుకు అట్లా తెస్తున్నారు? ఎందుకు నదులు ఎండిపోతున్నాయి? ఎందుకు మన పిల్లలు ఇట్లా రోగాల బారిన పడుతున్నారు? అసలు ఒకప్పుడు ఆలోచించండి, అసలు ఈ రోగాలు ఎక్కడి, ఎందుకు వస్తున్నాయి? అప్పుడు లేదే. మన జీవితాలు, మన మన పితరులు జీవించిన జీవితము ఎంత హాయిగా ఉండే, ఎంత అసలు ఏ రోగం లేకుండా వాళ్ళంతా ఎంత చక్కగా బతికారు. 100 సంవత్సరాలకు కూడా వాళ్ళు పని చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే ఆలోచించేది ఏంటిదంటే, ఇంత జీవితం ఇంకా ఎందుకు ఇట్లా, మరీ పిల్లలకు కూడా రోగాలు వచ్చేసి ఏంది లైఫ్? ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పుడు మీ పిల్లల ఫ్యూచర్ గురించే కదా ఆలోచించారే, మరి చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. మరి ఆ పిల్లల ఫ్యూచర్ అయ్యో భూమి మీద ఎట్లున్నది అనేది ఒక్కసారి ఆలోచించవా? ఒక్కసారి కూర్చొని టీవీ చూడండి, ఇంటర్నేషనల్ న్యూస్ చూడండి, మీకు ఏం అర్థమవుతుందో చూడండి, సైంటిస్టులు ఏం చెప్తుర్రు.
వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించండి. మన భూమి చాలా వరకు నాశనం అయిపోయింది. ఇక ఎవడు ఎటు పోతే మనకెందుకులే అన్నట్టు బతికేస్తున్నారు ఇక. ఎందుకంటే ఇంతమంది ప్రజల్ని ఆపలేరు. తర్వాత మనకి ఏనాడు కూడా ఇన్ని హాస్పిటల్స్ కానీ ఇన్ని రోగాలు కానీ లేకుండే భూమి మీద మనము ఈ భూమి మీద తయారు చేస్తున్నాము, మన పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నాము. కాబట్టి ఒక్కసారి ఆలోచించి దయాగుణముతోని మనం ఈ భూమి మీద మళ్ళీ సత్యయుగంలోకి పోవాలంటే దయాగుణం, ప్రేమగుణం, శాంతి గుణం, క్షమాగుణం, దానం చేసే గుణం ఉంటేనే సత్యయుగంలోకి పోతాం. ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచము పాడవబోతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే చాలా మంది చెప్పారులే అయిపోయింది. నానా పులి అంటే మూడోసారికి పులి వచ్చి మేకను ఎత్తుకుపోయింది. ఈ కథ స్టోరీ అందరికీ తెలుసు. ఇగో ఇది అదే అసొంటి సమయమే. అందరు చెప్పారు సరే. ఇప్పుడు సైంటిఫిక్గా చూడండి, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో చూడండి, మన భూమి ఎంతవరకు నాశనమైందో. అసలు ఇప్పుడు మనము దీన్ని కంట్రోల్ చేయలేము. కాకపోతే అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఇవన్నీ బంద్ చేసుకోగలిగితే, బండ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ, కొంచెమన్నా మన భూతల్లికి శ్వాస ఆడుతుంది. లేదంటే మన భూతల్లిని బొత్తిగా నాశనం చేస్తున్నాం. మనకు ఎక్కడైతే భూమి మీద దేవుడు ఇంత మంచిగా మనకు ఇంత గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని ఇచ్చిండో దీన్ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు సంపాదన ఒక్కటే కాదు కదా లైఫ్. ఆరోగ్యం బాగుండాలి, మన పిల్లల జీవితాలు బాగుండాలి, మన భూమి బాగుండాలి, మనం బాగుండాలి. ఇదే కదా మన సనాతన ధర్మంలో ఉన్నది. సర్వజన సుఖినో భవంతు అంటే ఏంది? ఎవరికి సుఖం ఉంది? ప్రతి ఇంట్లో విషాదం, ప్రతి ఇంట్లో నెమ్మదిలేనితనం, ప్రతి ఇంట్లో రోగాలు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు ఉరుకుతున్నారు? ఎంత ఉరుకుతే అన్ని రోగాలు వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నాం? ఒకసారి ఇంటర్నేషనల్ న్యూస్ చూడండి. ప్రతి దేశం ఎలా నాశనం అవుతూ వస్తుందో. మొన్న ఇటలీ, గ్రీస్, చైనా, ఆస్ట్రేలియా, మన ఢిల్లీ, ఎక్కడ చూసినా. ఇప్పుడు యుఎస్ అయితే టార్నడోలు కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, అడవులు తగలబడిపోవడం, ఇజ్రాయెల్ తగలబడిపోవడం, మన యుద్ధాలు జరగడం. ఈ యుద్ధాల వలన ఎంత పొల్యూషన్ అవుతుంది, రేపటి మన పిల్లల భవిష్యత్తు ఏం జరుగుతుంది? ఇది అందరూ ఆలోచించి కట్టగట్టుకొని అరే మాకు స్వచ్ఛమైన పంచభూతం కావాలి, స్వచ్ఛమైన పంచభూతం ఉంటేనే మనము బ్రతకగలుగుతాము. స్వచ్ఛమైన పంచభూతాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. స్పెషల్గా దీనికి మా నంబర్ ఇస్తాము. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. మరి ఎక్కడి వరకు అవుతుందో చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి ఇది అందరికీ పోవాలి. మన సనాతన ధర్మం గురించి కానీ, మన నేచర్ గురించి కానీ, మన భూమి ఎంత పాడవుతుందని కానీ ఇది అందరికీ చేరాలి. ప్లీజ్ దీన్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేసి యువతని మెయిన్గా మేల్కొల్పండి. ఎందుకంటే ఒక యువతతోనే సాధ్యం ఇది. వాళ్ళ లైఫే లేదు ఇప్పుడు. వాళ్ళ పిల్లల లైఫ్ ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచించి మాకు సపోర్ట్ చేసి ముందుకు సాగించండి. థ్యాంక్ యూ.